హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అందరికీ. ఈరోజు దుబాయ్లో వాతావరణం అయితే చాలా వాయుగుండంగా ఉంది. వర్షాలు అయితే చాలా ఎక్కువగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి అంతా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. చూసారా ఫ్రెండ్స్, కార్లన్నీ పడవల్లో తేలుతున్నాయి. 2 గంటలు ఆకుండా కొట్టిన వర్షం, వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఎక్కడికెక్కడే రోడ్లు ఏం కనబడట్లేదు, ఓన్లీ వాటర్. మన ఇంటికాడ నిడదవులు పెద్ద కాలువలా ఉంది, ఎర్ర కాలువలాగా. మన గోదావరి తల్లి ఇక్కడ మళ్ళీ పుట్టిందని అనిపిస్తుంది నాకు. మన ఇంటికాడ వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది, సేమ్ టు సేమ్. చూసారా, బిల్డింగ్లన్నీ మొత్తం రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఎక్కడెక్కడే కార్లు నిలిచిపోయినాయి. ఈ మోసంలో పకోడీ వేసుకుని తినాలనిపించింది, కానీ కిందకి వెళ్ళడానికి కూడా వీలు లేదు. పకోడీ కూడా క్యాన్సిల్ అయింది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఎక్కడెక్కడ జలమయం అయిపోయింది. ప్రతి కెరటాలమయంగా ఉంది. జిబ్రా క్రాసింగ్లు, సిగ్నల్స్ అన్నీ మొత్తం బిల్డింగుల్లో, వాటర్లో బిల్డింగ్లు ఉన్నట్టుంది. మనకి కొబ్బరి తోటలు ఎలా ఉంటాయో అట్లాగా నీటిలో బిల్డింగ్లు ఉన్నట్టుంది. మొత్తం జలమయం అయిపోయింది ఎక్కడికెక్కడే. చూసారా ఫ్రెండ్స్, కెరటాలు చూడండి ఎలా వస్తున్నాయి. కార్లు వెళ్ళేటప్పుడు కెరటాల పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు కూడా వర్షం బయటకు వచ్చి. ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ టైం వచ్చి మళ్ళీ పడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మొదలెడుతుంది వర్షం. మొత్తం మబ్బులన్నీ దుబాయ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా, మున్సిపాలిటీ వాళ్ళు కూడా అందరిని అలర్ట్ చేస్తున్నారు సేఫ్గా ఉండమని చెప్పి. చూడండి ఎట్లా పరిగెడుతున్నారు. కారు వెళ్ళిపోతుంది, నీళ్ళు మీదకు మొత్తం బట్టలన్నీ పాడైపోతాయి. ఎట్లా పరిగెడుతున్నారు ఫిలిపిన్ నీళ్ళు. ఉయ్ అంటే వెళ్తున్నాయి అటు ఇటు కెరటాలు. చూసారా ఫ్రెండ్స్, బైక్ నడిపే ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు వర్షంలో. అసలు యాక్చువల్ అయితే లేదు బైక్ నడపడానికి వర్షంలో. చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నాడు ఆయన కూడా. మెర్సిడీస్ వెళ్ళింది కానీ స్లోగా వెళ్ళింది. చూసారా, పక్కన ఆయనకి వర్షం పడుతుందని. చూసారా ఫ్రెండ్స్, బిల్డింగుల్లో మబ్బులు ఉన్నాయి. బిల్డింగుల్లో వర్షం ఉంది. నీటిలో మళ్ళీ బిల్డింగులు ఉన్నాయి.